ఒక బిజినెస్ని ఆన్లైన్లో ప్రమోట్ చేయాలంటే ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ వెబ్సైట్. సో వెబ్సైట్ డెవలప్ చేయాలంటే మనకి డొమైన్ నేమ్, హోస్టింగ్, ఎస్ఎస్ఎల్ అనేది కావాలి. సో డొమైన్ నేమ్, హోస్టింగ్, ఎస్ఎస్ఎల్ అంటే ఏంటి, అది ఎక్కడ పర్చేజ్ చేయాలి, ఎలా పర్చేజ్ చేయాలి, సో ఎవరు సెల్ చేస్తారు, ఇదంతా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వెబ్సైట్ డెవలప్ చేయడానికి వి రిక్వైర్ 3 థింగ్స్, దట్ ఈస్ డొమైన్ నేమ్, హోస్టింగ్ అండ్ ఎస్ఎస్ఎల్. సో డొమైన్ నేమ్ అంటే ఏంటి, జనరల్లీ ఇప్పుడు మనకి అమెజాన్ వెబ్సైట్ ఉంది. సో అమెజాన్ వెబ్సైట్ యొక్క డొమైన్ నేమ్ అంటే ఏం చెప్తామంటే www.amazon.com. సో ఇది టెక్నికల్గా మనం డొమైన్ నేమ్ అని పిలుస్తాం. జనరల్గా వెబ్సైట్ పేరు అని పిలవచ్చు, లేదా టెక్నికల్గా డొమైన్ నేమ్ అని పిలుస్తాం. సో ఈ నేమ్ ఏదైతే ఉందో దీన్ని మనం పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో వన్స్ ఇది అయిన తర్వాత దెన్ వీ కెన్ గో ఫర్ హోస్టింగ్ ఆప్షన్స్. హోస్టింగ్ అంటే ఏంటి, నథింగ్ బట్ స్టోరేజ్. మన వెబ్సైట్లో అప్లోడ్ చేసే ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవి స్టోర్ అవ్వడానికి ఒక స్పేస్ అనేది, ఒక సర్వర్ అనేది కావాలి, దాన్నే హోస్టింగ్ అని పిలుస్తాం. సో ఈ హోస్టింగ్లో మనకి డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. షేర్డ్ సర్వర్ హోస్టింగ్, డెడికేటెడ్ సర్వర్ హోస్టింగ్ అని, వర్చువల్ ప్రైవేట్ సర్వర్ అని. సో డిపెండ్స్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి, లేదా మన బిజినెస్ ప్రోడక్ట్ సర్వీసెస్ బేస్ చేసుకొని మనం ఈ స్టోరేజ్ని చూస్ చేసుకుంటాం. సో ఇది సెకండ్ ఆప్షన్ దట్ వీ హ్యావ్ టు పర్చేస్. సో థర్డ్ వచ్చేసి ఎస్ఎస్ఎల్. ఎస్ఎస్ఎల్ స్టాండ్స్ ఫర్ సెక్యూరిటీ సాకెట్ లేయర్. ఇదేంటి అంటే మన వెబ్సైట్ని హ్యాక్ అవ్వకుండా సెక్యూర్గా ఉంచే ఒక స్టాండర్డ్ సర్టిఫికేషన్ ఇది. సో ప్రతి వెబ్సైట్ సెక్యూర్గా ఉంచాలంటే వీ హ్యావ్ టు ఆల్సో పర్చేస్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్. సో ఇప్పుడు ఒక వెబ్సైట్ రెడీ అవ్వాలంటే మనకి డొమైన్ నేమ్ కొనుక్కోవాల్సి ఉంటుంది, హోస్టింగ్ కొనుక్కోవాలి, అండ్ అలాగే ఎస్ఎస్ఎల్ అనేది కూడా మనం పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డొమైన్, హోస్టింగ్, ఎస్ఎస్ఎల్ పర్చేజ్ చేయడానికి వీ హ్యావ్ సర్వీస్ ప్రొవైడర్స్. సో సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరు మనకు ఇక్కడ సెల్లర్స్ ఎవరు ఉన్నారంటే వీ హ్యావ్ గోడాడీ, బిగ్రాక్, హోస్టింగర్, బ్లూ హోస్ట్ అండ్ నేమ్షిప్. సో ఇందులో వన్ ఆఫ్ ద టాపెస్ట్ కంపెనీ ఏది అంటే గోడాడీ. సో గోడాడీలో విల్ గెట్ డొమైన్, హోస్టింగ్ అండ్ ఎస్ఎస్ఎల్. సో దీంట్లో మనకి డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. సో ఈ గోడాడీలో మనం డొమైన్, హోస్టింగ్, ఎస్ఎస్ఎల్ ఎలా పర్చేజ్ చేయాలో చూద్దాం. సో గోడాడీలో పర్చేజ్ చేయడానికి యూ హ్యావ్ టు గో టు గూగుల్ అండ్ టైప్ godaddy.com. సో ఇక్కడ మీకు గోడాడీ వెబ్సైట్ వస్తుంది. సో దీంట్లో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే వీ హ్యావ్ టు చెక్ ఫర్ ద డొమైన్ నేమ్. సో హోస్టింగ్ మనకు ఎలాగో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, అండ్ ఆల్సో సెక్యూరిటీ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ ఫస్ట్ మన కన్సర్న్ ఏంటంటే నేమ్. సో నేమ్ ఎప్పుడైనా సరే యూనిక్గా ఉండాలి కాబట్టి వీ హ్యావ్ టు చెక్ ఫర్ దట్ నేమ్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. సో ఆ నేమ్ అవైలబుల్గా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ HP interior designers.com. So I want to check whether this name is available or not. So as you see, great name. So ఇక్కడ మనకి నేమ్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఒకవేళ మీరు ఈ నేమ్ కావాలనుకుంటే యూ కెన్ గో ఫర్ మేక్ ఇట్ యువర్స్ అండ్ యూ కెన్ పర్చేస్. సో ఒకవేళ ఆల్రెడీ నేమ్ అనేది ఎవరైనా తీసుకుని ఉంటే ఇట్ విల్ బి షోకేస్ లైక్ దిస్, hpdigitals.com. దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఓన్ వెబ్సైట్. యూ కెన్ సీ డొమైన్ టేకెన్. సో ఎవరైనా సరే మనకి వెబ్సైట్ పర్చేజ్ చేసినప్పుడు మనకంటే ముందే వేరే వాళ్ళు తీసుకుంటే యూ కెన్ గెట్ లైక్ ఎ డొమైన్ టేకెన్, సో దట్ వీ కెనాట్ పర్చేజ్ దట్ డొమైన్, రైట్? సో ఇప్పుడు ఒకసారి ఎలా పర్చేజ్ చేయాలో చూపిస్తాను. hpinteriors.com. అండ్ యాజ్ యూ సీ ఇట్స్ అ ప్రీమియం డొమైన్. సో వేరే ఇంటీరియర్స్ అని మన డొమైన్ కనిపించినప్పుడు దే ఆర్ ఛార్జింగ్ సమ్ 1,71,923 రూపీస్, బికాజ్ ఇట్స్ షార్ట్ అండ్ ఇది కీవర్డ్ బేస్డ్ డొమైన్ ఇది. సో కాబట్టి ఐ వాంట్ గో ఫర్ hpinteriordesigners.com. Then I can get the name of the domain. So now click on make it yours, and then it will add you to cart. Continue. And then try to switch off this one. No need of protection as of now. Continue to cart. సో కరెంట్లీ ఇఫ్ యూ సీ hpinteriors.com వెబ్సైట్ వచ్చేసి మనకి 3 years రెన్యువల్ చూపిస్తుంది. బట్ ఇక్కడ మీరు 1 yearకి తీసుకుంటే యూ విల్ బీ గెటింగ్ సమ్ 1,029 రూపీస్. ఓకే, సో 1 year పీరియడ్కి మనం ఈ డొమైన్ వచ్చేసి యూ కెన్ గెట్ ఇట్ ఫర్ 1,029 రూపీస్. ఓకే, సో ఇక్కడ మీరు రెడీ టు చెక్అవుట్ క్లిక్ చేస్తే ఇట్ విల్ టేక్ యూ టు ద పేమెంట్ గేట్వే, దెన్ వీ కెన్ బై ద డొమైన్. సో వన్స్ మీరు డొమైన్ పర్చేజ్ చేసిన తర్వాత ఇక్కడ మనం హోస్టింగ్ కూడా పర్చేజ్ చేయొచ్చు. సో డొమైన్ ఒక సర్వీస్ దగ్గర, హోస్టింగ్ ఇంకో సర్వీస్ దగ్గర కూడా మనం కొనే ఫీజిబిలిటీ ఉంది. బట్ మనకు కన్ఫ్యూజన్ అవసరం లేదు, ఒకే దగ్గర పర్చేజ్ చేయాలంటే అగైన్ యూ కెన్ పర్చేస్ ఫ్రమ్ ద గోడాడీ. సో టు డూ దట్ యూ హ్యావ్ టు గో టు గోడాడీ, బ్యాక్ అగైన్, అండ్ ఇక్కడ మీకు పైన హోస్టింగ్ ప్లాన్ కనిపిస్తుంది. దెన్ యూ క్లిక్ ఆన్ ఇట్, దెన్ యూ కెన్ సీ ఆల్ హోస్టింగ్ ఆప్షన్స్. సో ఇందులో యూ కెన్ కంపేర్ ద different servers here. You can see 10 GB storage, 20 GB storage, 30 GB. So వీటన్నిటిలో I'll be suggesting this website economy and deluxe plans.
సో దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ ఎకానమీ ప్లాన్లో మీకు 25 GB స్టోరేజ్ వస్తుంది. అండ్ ఇందులో మీకు ఫ్రీ డొమైన్, ఫ్రీ SSL 1 year వరకు ఫ్రీ ఇస్తారు. సో స్టోరేజ్ మనం కొంచెం ఎక్కువ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం డొమైన్ అండ్ SSL కూడా 1 year వరకు ఫ్రీగా వస్తుంది. సో ఐ విల్ రికమెండ్ దిస్ వెబ్సైట్ హోస్టింగ్ ఎకానమీ ప్లాన్. సో ఐ వాంట్ టు బై ద సేమ్. సో క్లిక్ ఆన్ బై నౌ. దెన్ ఇక్కడ మీరు చూస్తే 36 months అంటే 3 yearsకి ప్లాన్ సెలెక్ట్ అయింది. అగైన్ నేను హోస్టింగ్ కూడా 1 year తీసుకోవాలనుకుంటున్నాను. దెన్ ఐ గో ఫర్ 12 months ఆప్షన్. దెన్ యూ కెన్ సీ స్టాండర్డ్ SSL 1 year అండ్ ఈమెయిల్ ఆల్సో మనకి ప్రొఫెషనల్ మెయిల్ కూడా 1 year ఫ్రీ ఇస్తున్నారు. నౌ కంటిన్యూ టు కార్ట్. సో విల్ సీ ద టోటల్ అమౌంట్ దట్ we invested for domain hosting and SSL. యా ఇక్కడ మీరు చూడొచ్చు hpinteriordesigner.com డొమైన్ వచ్చేసి ఇందాక మనం ఫ్రీ అని చెప్పాను కదా, నౌ దే ఆర్ మేక్ ఇట్ యాజ్ అ 0. సో బికాస్ దట్ ఈస్ ఇంక్లూడ్ ఇన్ ద హోస్టింగ్ ప్లాన్. 1 year మనకి 0 అయింది. అండ్ కమింగ్ టు హోస్టింగ్ ప్లాన్ యూ కెన్ సీ 12 months 1 yearకి అండ్ దే ఆర్ ఛార్జింగ్ 2388 రూపీస్. అండ్ ఆల్సో SSL వచ్చేసి మీకు 1 year వరకు ఫ్రీ ఇస్తున్నారు. సో యాక్చువల్ SSL ఛార్జ్ వచ్చేసి ఇట్ వాజ్ అరౌండ్ 6000 per annum. బట్ యాజ్ ఆఫ్ నో మనం ఈ ప్లాన్ తీసుకున్నాం కాబట్టి వీఆర్ గెటింగ్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ 1 year. Now the total of the domain hosting and SSL would be, you can see 2388 rupees. This is a subtotal again. So in order to make a payment, we have to add a extra GST 18%. So 3888 plus 18% GST. Then if you click on ready to check out, and then ఇక్కడ మన పేమెంట్ డీటెయిల్స్ ఇవన్నీ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దెన్ యూ కెన్ మేక్ అ పేమెంట్ ఫ్రమ్ యువర్ కార్డ్, UPI. So we have other options also. And then you click on the review order so that it will take you to the payment gateway. So from there you can buy the domain, hosting and SSL. So this is a way to buy domain, hosting, SSL from GoDaddy. సో ఇదే ప్రొసీజర్లో GoDaddy కాకుండా మీకు హోస్టింగర్, బిగ్రాక్, నేమ్చీప్, బ్లూ హోస్ట్లో కూడా ఇదే ప్రొసీజర్ ఉంటుంది. బట్ మీరు అక్కడ ప్లాన్ బట్టి దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో వన్స్ ఈ డొమైన్, హోస్టింగ్, SSL పర్చేజ్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు డెవలప్ ద వెబ్సైట్. సో ఆ వెబ్సైట్ని డెవలప్ చేయాలంటే మనకు సాఫ్ట్వేర్ కావాలి. సో ఆ సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, వెబ్సైట్ని ఎలా డెవలప్ చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.